ఇండస్ట్రియల్ భూములపై బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య విమర్శలు కొనసాగుతున్నాయి. కేవలం కొద్ది మంది కోసమే హిల్ట్ పాలసీ అని విమర్శించారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. సీఎం సహా మంత్రులందరికీ ఇందులో వాటాలున్నాయని చెప్పారు. ఇండస్ట్రియల్ పాలసీపై జీవో ఇచ్చి పారదర్శకంగా జరుపుతుంటే స్కామ్ ఎక్కడదని ప్రశ్నించారు ఉత్తమ్. బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇద్దరి మధ్య డైలాగ్ వార్ ఇప్పుడు చూద్దాం. కేవలం రియల్ ఎస్టేట్ దంద మాత్రమే తెలిసిన ముఖ్యమంత్రి దీన్ని కూడా రియల్ ఎస్టేట్ దందాలాగానే భావిస్తున్నాడు తప్ప ఇది ప్రభుత్వం అని, ఇది ప్రజల ఆస్తి అని, దాన్ని మనం ట్రస్టీలుగా ఉన్నామన్న సోయి జ్ఞానం ఏమాత్రం లేకుండా ముఖ్యమంత్రి చెయ్యడం, దానికి మంత్రులు కూడా జమ కావడం. వాస్తవానికి ఇందులో మాకు తెలుస్తూ ఉంది, ఇప్పుడు మంత్రులకు కూడా వాటాలు ఏర్పాటు చేసి నోరు మోయించిండు. దొంగలు, దోపిడీ దొంగలు చేసే పని ఏదైతే ఉంటుందో అత్యంత వేగంగా నిమిషాల మీద అలారం మోగి పోలీసులు వచ్చే లోపల అయిపోవాలని చెప్పి దోపిడీ దొంగలు చూస్తారో, ఇవాళ ఈ ముఖ్యమంత్రి మంత్రులు కూడా అంతే వేగంగా దోపిడీ దొంగల్లాగా హిల్ట్ పాలసీని అమలు చేయాలని చూస్తున్నారు. 5 లక్షల కోట్ల రూపాయల తెలంగాణ ప్రజల ఆస్తిని కేవలం ఒక 440 మంది కలిసి పంచుకోవడానికి కుట్ర చేస్తున్నారు. ఎట్టి పరిస్థితులలో మేము బీఆర్ఎస్ పార్టీగా తిప్పి కొడతాం. ఎట్టి పరిస్థితులలో ఇలా భాగస్వాములైన ఏ ఒక్క దొంగను కూడా వదిలిపెట్టాం. మీరు ఇవాళ తొందరగా చేసి మేమేదో ప్రక్రియ పూర్తి చేస్తామని మీరు అనుకున్నా తప్పకుండా ఆ ఆస్తులు తిరిగి ప్రజలకు అప్పచెప్తాం, మిమ్మల్ని జైలు పంపుతాం. ఈ యొక్క ఇండస్ట్రియల్ పాలసీ ఏకైక లక్ష్యం హైదరాబాద్ని పొల్యూషన్ ఫ్రీ చేయాలని. సో హైదరాబాద్ పొల్యూషన్ ఫ్రీగా ఉండడం, ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ ఉండడం, ఇది మన తెలంగాణ ప్రజలందరూ ఆకాంక్షించే విషయం. ఇది ఎవరో కూర్చొని ఏదో ఒక ఆయన ల్యాండ్ స్కామ్ అంటాడు, ఒక ఆయన ఏమంటాడు 9,932 ఎకరాలు ఒక ఆయన అంటాడు, 5 లక్షల కోట్ల కుంభకోణం అంటాడు, ఒక ఆయన 6 లక్షల కుంభకోణం అంటాడు. అవన్నీ అవాస్తవాలు, అసత్యాలు, ఏదో బదనాం చేసే ప్రయత్నం. మీరు దాంట్లో కుంభకోణానికి ఆస్కారం ఎక్కడుంది? వెర్ ఇస్ ద పాసిబిలిటీ ఆఫ్ ఎ స్కామ్? మేమంటున్నాం, వాళ్ళు షిఫ్ట్ చేస్తే ఎస్ఆర్ సబ్ రిజిస్ట్రార్ రేట్ కంటే 80 ఫీట్ల రోడ్ ఉంటే 50% రేటు, 80 ఫీట్ తక్కువ ఉంటే 30% రేట్లో వాళ్ళకి ఇచ్చేస్తాం, మీరు అది మల్టీ జోన్ యూసేజ్ కింద వాడుకోండి అని. ట్రాన్స్పరెంట్ పాలసీ. ఇది కుంభకోణం స్కామ్ ఎట్లంటున్నారు మీరు? అసలు పాలసీ ఒక జియో రూపంలో తీసుకొచ్చి సబ్ కమిటీలో పాస్ చేసి, క్యాబినెట్లో చర్చించి పాస్ చేసి ఒక ట్రాన్స్పరెంట్గా ఒక జియోని ఇష్యూ చేసినాం కదా. ఇది ఒక పెద్ద మనిషి ఆమె వచ్చినాక మేము ఇది మళ్ళీ మారుస్తాం, పారిశ్రామికవేత్తలు ఎవరు అప్లై చేయొద్దని అన్నట్టుంది ఒక పెద్ద మనిషి. మీరు అధికారులు ఇచ్చేది లేదు, మళ్ళీ పాలసీ మారేది లేదు.